సంధ్యారాణి గారికి, అలాగే తీగారం గ్రామంలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవానికి విచ్చేసినటువంటి క్యాడర్ లీడర్, బడుగుల ఫీడర్, బలహీనుల గాడ్ ఫాదర్, తన నియోజకవర్గంలోని 7 మండలాలలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి మార్క్ కనిపించే విధంగా అహర్నిశలు కృషి చేస్తూ రైతుల పక్షాన, ముఖ్యంగా ప్రభుత్వం నుండి ఏ స్కీమ్ వచ్చినా రైతుల విషయంలో రాజీ పడకుండా, రైతులు ఎక్కడ నష్టపోకుండా అహర్నిశలు రైతు పక్షపాతిగా నియోజకవర్గ అభివృద్ధి కోసం అనేక విధాలుగా అనేక శాఖలను సమన్వయం చేస్తూ గ్రామాలలో అభివృద్ధి మార్క్ కనిపించే విధంగా కష్టపడుతూ ఉన్నటువంటి మన మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు, గౌరవనీయులు, పెద్దలు, అభివృద్ధి ప్రదాత మన గౌరవనీయులు కడియం సార్ గారికి తీగారం గ్రామ ప్రజలందరి తరఫున స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాను. అలాగే సభ వేదిక నిర్వహించినటువంటి మార్కెట్ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, ఏఈలకు, డిఈలకు, పాలక వర్గానికి, పిఎస్సి చైర్మన్ తిగల కర్ణాకరరావు గారికి, ముఖ్య అధికారులందరికీ, అలాగే పత్రికా మిత్రులకు, ప్రింట్ మిత్రులకు, తీగారం గారి ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఈరోజు మన యొక్క సమావేశం ముఖ్య ఉద్దేశం, గౌరవ ఎమ్మెల్యే గారు మన గ్రామంలో ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలు చేసిండు. మీ అందరికి తెలుసు. కడియం సిఎస్ఆర్ గారు గతంలో 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద ఏం చేసిండు తీగారం గ్రామానికి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ముందు ఇంకేం కావాలి మనకు? ఇతర నాయకులు ఎవరన్నా మనకు పని చేసిరా? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి, ఆత్మవిమర్శన చేసుకోండి. అబద్ధాలు చెప్పడం కాదు, నేను ప్రతి ఒక్కటి పనితో నిరూపించడానికే మీ ముందు మాట్లాడుతున్నాను. గత 30 సంవత్సరాల నుండి తీగారం గ్రామంలో అభివృద్ధి జరిగిందంటే కేవలం కడియం సిఎస్ఆర్ అనే వ్యక్తి ద్వారా మాత్రమే జరిగింది. అందుకు నిదర్శనం గన్పూర్ నుండి మనకు వచ్చినటువంటి రోడ్డు 20 ఏళ్ళ క్రితం 30 ఏళ్ళ క్రితం వేసింది, ప్రథమంగా వేసింది కడియం సిఎస్ఆర్. ఊరు చివరి ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ కట్టింది కడియం సిఎస్ఆర్. మన గ్రామంలో స్కూల్ కట్టింది కడియం సిఎస్ఆర్ గారు. నారాయణపురం నుంచి వెళ్ళి సముద్రాల వరకు రోడ్ వేసి డాంబర్ రోడ్ వేసింది కడియం సిఎస్ఆర్. తీగారం నుండి తిమ్మపేట రోడ్ వేసింది కడియం సిఎస్ఆర్. ఎస్సీ కాలనీకి వాటర్ ట్యాంక్ ఇచ్చింది కడియం సిఎస్ఆర్. ఎస్సీ కాలనీలో సబ్ ప్లాన్ కింద 10 లక్షల రూపాయలు మొన్నగా శాంక్షన్ చేస్తే 10 లక్షల రూపాయలు సీసీ రోడ్లు పోసుకొని జరిగింది కడియం సిఎస్ఆర్ వాళ్ళనే. మొన్న గ్రామ పంచాయతీ భవన్ 20 లక్షలతో ఇచ్చింది కడియం సిఎస్ఆర్. మొన్న మన స్కూల్ నుంచి వెళ్ళి దుబ్బగూడెం వయా పోనీకి 20 లక్షల సీసీ రోడ్డు పోసుకున్నాం కడియం సిఎస్ఆర్ సహకారం వల్లనే జరిగింది. మొన్న గ్రామంలో సర్పంచ్ గెలిచిన తర్వాతకి సార్లు కలిస్తే గ్రామంలో సార్ 10 వార్డులకు సీసీ రోడ్లు ప్రజలకు మాట ఇచ్చినా మీ పేరు చెప్పుకొని గెలిచినంటే తమిళ హైదరాబాద్కు పోసుకో అని చెప్పి 20 లక్షల రూపాయలు సీసీ రోడ్లు ఇస్తే గ్రామంలో ప్రతి గల్లీకి 10 వార్డులకు సీసీ రోడ్డు పోసింది. నిజమా కాదా మీరు ఆలోచించుకోండి. నేను చెప్పిన పనులన్నీ చేసినవి చెప్తున్నా, చేసేది చేయని కాదు చెప్పేది. ఒకసారి మన రైతులందరం పంట వేసుకున్నాం. గత యాసింగ్ పంటలో పొట్టకొచ్చింది పంట, నీళ్లు రాక ఇబ్బంది పడుతున్నాం. రైతులందరూ కడియం సిఎస్ఆర్ ఉన్నాడు కదా, మన నీళ్ళు వస్తాయి అనే ధైర్యంతో ఒకసారి కడియం సిఎస్ఆర్కి పోలేదు, కాల్ చేసినాం అంతే. 3 రోజులు 3 ఇటాచీలు పంపించి విశ్వనాథపురం నుంచి వెళ్ళి హిమత్నగర్ వరకు కాలువ సాగు చేయించి కాళ్ళ ద్వారా నీళ్ళు ఇప్పించి మీ పంటలను కాపాడింది కడియం సిఎస్ఆర్ కాదా అని నేను అడుగుతున్నా. తీగారం గ్రామ చరిత్రలో దాదాపు 20,000 బస్తాలు వండేదే ఎక్కువ. కడియం సిఎస్ఆర్ సహకారం వల్ల, కడియం సిఎస్ఆర్ మనకు చేసిన సాయం వల్ల, కాలువ నీరు రావడం వల్ల, నీరు ఇవ్వడం కాదు, కాలువ ద్వారా ప్రత్యక్షంగా వచ్చి మండు టెండర్లో సైతం మీకు ఏప్రిల్ 12వ తారీఖు వరకు నీళ్ళు వస్తాయి. మీరు ఆధారపడద్దు, నేనున్నా, తొందరపడకండి, ఒకరికొకరు పండించుకోండి, పంటలు ఎండిపోకుండా చూసుకునే బాధ్యత గౌరవ సర్పంచులది అని చెప్పి హిమత్నగర్ సర్పంచ్ను తీగారం సర్పంచ్లకు మోటివేషన్ చేసి ప్రతి పనిని నీళ్ళు వచ్చే విధంగా ఏఈ గాలను డి గాలను పంపించి మన పంటలు ఎండిపోకుండా కాపాడింది కడియం సిఎస్ఆర్ కాదా? మీ గుండెల మీద చేసుకొని ఒకసారి చెప్పండి. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనకు అంతకుముందు కావలేదా, అంతకుముందు రిజర్వాయర్ లేదా? గతంలో పాలించిన పాలకులు ఎమ్మెల్యే గారి దగ్గర మనం పోతే చెంబుతో నీళ్ళు పోతే చెవులు నిలుతా అని చెప్పిండు, గుర్తుందా మీ అందరికీ?
అలా ఏమని అన్నాడా గణేష్ సార్ గారు? ఖర్చు పెట్టుకొని ఇతరులు పంపించి కాలో సాగు చేయించి కర్షకుల కష్టాల్లో కనిపించినటువంటి గణేష్ గారు ఇవాళ మన గ్రామానికి వచ్చిండు. ఎందుకోసం వచ్చిండు? మాట్లాడి కాదు, ఇచ్చిన పనిని ప్రారంభించడానికి వచ్చిండు. గణేష్ సార్ ఊరుకోనే తీవ్రం రాడు, ఊరికేనే పోడు. గ్రామానికి వచ్చినట్టే ఇచ్చిన పనులను కంప్లీట్ చేసిరా లేదా? పని ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి గణేష్ గారు ఇంకేం కావాలి గ్రామానికి? మనందరి తరఫున సార్ మా గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి, అన్ని సమస్యలు చెప్పడం కరెక్ట్ కాదు. మేము ఒకదాని తర్వాత గౌరవం కళేశ్వర సాధించుకున్నాం నమ్మకం మాకుంది. మీ పేరు చెప్పుకొని మీ శక్తియుక్తులను వాడుకొని సర్పంచ్ గెలిచినటువంటి మేము గ్రామ అభివృద్ధి కోసం మాత్రమే పనిచేయగలుగుతున్నాం. ఎందుకంటే నీతి నిజాయితీగా నిబద్ధతతో పనిచేస్తున్న గ్రామంలో నాకు పేదోళ్ళుంటే ₹1 తీసుకునే అలవాటు లేదు. పేదల పక్షాన ఉంటా, అభివృద్ధి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని, కడియం గారి నాయకత్వాన్ని బలపరచాలని, కడియం క్యాడర్లో లీడర్గా ఇలా గ్రామ పంచాయతీ సర్పంచ్ నా భార్య ఉన్నదంటే అది కేవలం కడియం గారు కల్పించినట్టు అవకాశం. కడియం గారు ఆదేశించాడు, తమ్మి నువ్వు పోటీ చేయి సర్పంచ్గా నేను ఉన్నా అని. నాకు అవకాశం కల్పించింది కడియం అయితే తీవ్ర గ్రామ ప్రజలకు అధికారం ఇచ్చారు. మీరు ఇచ్చినటువంటి అధికారాన్ని, సాధించినటువంటి అవకాశాన్ని గ్రామ అభివృద్ధిలో నా మార్పు కలగడే విధంగా పెద్దలు కడియం సార్ సహకారం తీసుకొని ఖచ్చితంగా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మీ అందరి ముందుకు సవినయంగా తెలియజేసుకుంటున్నాను. మంచికైనా చెడ్డకైనా గ్రామంలో నా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. కడియం సార్ గారికి మన రుణపడి ఉండాలి. మనకు ఆపద వస్తే కడియం సార్ ఆదుకుంటుండు, మన కష్టాల్లో కనిపిస్తుండు, కార్యకర్తల్లో కష్టాల్లో కనిపిస్తుండు, మన రైతుల పక్షాన కార్యకర్త కష్టించుడు. జవహర్గఢ్ మండలంలో తీవ్ర గ్రామంలోనే అత్యధికంగా వైద్యాన్ని దిగుబడి వచ్చింది. కానీ రైతుల పక్షాన కడియం సార్ పేరు చెప్పుకొని నేను ముందు నిలబడి ట్రాన్స్పోర్ట్తోని మిల్లర్తోని మాట్లాడి సమన్వయం చేసుకొని అందరికంటే ముందుగా నా సెంటర్ క్లోజ్ చేసుకున్నా. అందుకు కారణం నేను కాదు, పెద్దలు కడియం సార్ గారిని సవినయంగా తెలియజేసుకుంటున్నాను. 35,000 బస్తాలు పండించినాము, 20,000 పండించేది ఎక్కువ. నీళ్ళు ఇవ్వడం వల్ల దిగుబడి ఎక్కువ వచ్చింది. మనకు 100 బత్తాలు 150 బత్తాలని 4 రోజులు లేట్ అవుతుంది, ఓర్చుకోవాలి. కానీ ఖచ్చితంగా అన్ని గ్రామాలతో పోల్చుకుంటే మన గ్రామంలో అందరికంటే ఎక్కువ పంట పండించి అందరికంటే ముందుగా సెంటర్ క్లోజ్ చేసుకునేది తీగారం గ్రామం. రైతులు అందరూ ఉన్నారు కాబట్టి ఈ మాట చెప్తున్నా. సార్ మాకు చాలా సమస్యలు ఉన్నాయి, కానీ మీ దృష్టికి ఒక 2 సమస్యలు మెయిన్గా తీసుకొస్తున్నాను. మీరు మాట ఇచ్చారు దుబ్బగూడెం సీసీ రోడ్డు ఆయనతో కంప్లీట్ చేస్తా, మొన్న 2 విడతగా ఇచ్చారు. మీ సహకారంతో రోడ్డు పోసుకున్నా, అది కొంచెం పెండింగ్ ఉంది. దానికి అవసరమైనటువంటి నిధులు ఇచ్చి ఆ రోడ్డు కంప్లీట్ చేసే విధంగా కోరాలను. సార్ 20 నెలల క్రితం శ్మశాన వాటిక నిర్మించారు గ్రామ పాలకులు. అది అసంతృప్తి 20 లక్షలు పెట్టి నిర్మించుకున్నాం, కానీ నిరుపయోగంగా ఉంది. దానికి ఒక 5 లక్షల మామూలు మట్టి రోడ్ ఇస్తే అందుబాటులోకి వస్తుంది. పోచమ్మ గుడి వరకు సీసీ రోడ్ ఇస్తే, ఈ 2 ఇస్తే మాకు గ్రామ ప్రజలు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. అలాగే మా మహిళలు ఎక్కువ ఏం అడగలేదు సార్, ఒక పొలానికి 5 లక్షలు మహిళా బిల్డింగ్కు ఒక 5 లక్షలు కావాలని అడిగిన జరిగింది, అదొకటి ఇవ్వండి. మెయిన్గా మీరున్నప్పుడు మాకు ఒకటే కోరిక సార్, మా రైతుల పక్షాన మా కాలువను మళ్ళీ ఎవరి దగ్గరికి పోకుండా మాకు నీళ్లు మాకు వచ్చే విధంగా నవిలికొండ కాడ ఒక షట్టర్ పెట్టండి, మా నీళ్లు మాకు వచ్చే విధంగా సీసీ వేయండి అని మీకు శిరస్సు వంచి నమస్కరించి ఒక పని చేయాలని కోరుతున్నాను సార్. ఎందుకంటే మీరు ఉన్నప్పుడు ఈ పని చేసుకుంటే మా రైతులందరూ హ్యాపీగా 2 గంటలు ఖచ్చితంగా పండించుకుంటారు. మా రైతులు కష్టపడే రైతులు సార్, ఖచ్చితంగా కష్టం చేస్తారు, అన్ని గ్రామాల కంటే ఎక్కువ దిగుబడి చేసుకుంటారు అని చెప్పుకుంటూ అహర్నిశలు మన కోసం ఆలోచించే వ్యక్తి కడియం సార్ గారు. కడియం సార్కి కష్టం వచ్చినా కడియం సార్ మన గ్రామానికి వచ్చి ఏదైనా పని కావాలన్నా సార్ తరఫున మన గ్రామ ప్రజలందరూ మర్చిపోవద్దు, ఇలా మనం పని చేయించుకుంటున్నాం. రేపు ఆ వ్యక్తికి ఏదైనా కష్టం వచ్చినా, ఆ వ్యక్తి ఏదైనా కావాలంటే మన కమిట్మెంట్ ఉండి కడియం సార్ గారి నాయకత్వాన్ని బలపరిస్తే రేపు జరగబోయే గ్రామాలలో అభివృద్ధి కంటే తీగారం గ్రామంలో ఎక్కువ అభివృద్ధి చేసి నిరూపించే వ్యక్తి కడియం సార్. మీరందరూ నమ్మండి, కడియం సార్ నాయకత్వం మీద అందరం పని చేసుకుందాం. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకొని మనం ముందుకెళ్ళే బాధ్యత మన గ్రామ ప్రజలందరి తరఫున ఉంది. ఈ తరఫున ముందుంటా మనకు కావాల్సిన సమస్యలు ఒకదాని తర్వాత ఒకటి చేసుకుందాం, సాధించుకుందాం. పెద్దలు కడియం సార్ మనకు సహకరిస్తాడు. ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. అలాగే కాశగూడానికి బోర్ ఇచ్చింది సార్, మీరే ఇచ్చారు, బోర్ వేసిన సార్ మీ పేరు చెప్పుకొని. ఒక మోటార్ కోసం మీకు చెప్పిన ఒక 2,50,000 అండి, అది కూడా ఇచ్చారు, అది కూడా ఒకసారి చెప్పాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తీగారం గ్రామ ప్రజలందరికీ